హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ డీనో, మీరు చూస్తున్న డీనోస్ వాల్ట్. ఈరోజు నేను రివ్యూ చేయబోయే మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 BS6 మోడల్. సో దీని గురించి పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఏమేమి చేంజెస్ ఈ BS6 మోడల్లో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మనకి ఇచ్చారనే విషయము, ప్లస్ రైట్ ఫీల్ చేంజ్ అయిందా లేదా అనే విషయము. సో వితౌట్ ఫర్దర్ అడు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము బండి యొక్క యాక్సలరేషన్ టెస్ట్ చూద్దామండి. బండి యొక్క స్పీడ్ దగ్గర దాపు 162 మనం టచ్ చేయగలిగాము. అండ్ బండి రాక్ సాలిడ్గా ఆ ఫీల్ ఆఫర్ చేస్తుంది, చాలా రాక్ సాలిడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. సో దీని ఒక ప్రాముఖ్యత, ఇది లాంచ్ అయినప్పుడు ఇది ఒక మోటార్ సైకిల్ వరల్డ్లో మన రాజమౌళి గారితో పోల్చొచ్చు. ఎందుకంటే ద వే హీ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీ వన్స్ పర్సెప్షన్ అబౌట్ తెలుగు మూవీస్. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ మొత్తం ఒక గేమ్ చేంజింగ్ లాంచ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మార్కెట్ని తలకిందులు చేసేసారు ఈ యొక్క లాంచ్తో. వాల్యూ ఫర్ మనీ ఉండనివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ వాళ్ళు ఆఫర్ చేసింది ఉండనివ్వండి, లేకపోతే రైడ్ ఫీల్ రిఫైన్మెంట్ ఉండనివ్వండి, ప్రతి విషయంలో వాళ్ళు ఈ యొక్క మోటార్ సైకిల్ని ఎక్సలెంట్ లెవెల్కి వాళ్ళు తీసుకెళ్లారనేది మనం చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మనం స్టార్ట్ చేద్దాము బండి యొక్క ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు చూసినట్లయితే నైస్ అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఆఫర్ చేస్తుందండి. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్, ఇది ఒక వర్సటైల్ బైక్ అని మనం చెప్పొచ్చు. అంటే మీరు డే టు డే యూసేజ్, ఆఫీస్ కమ్యూట్స్కి యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ మీ వైఫ్ని లేకపోతే లేడీస్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా లేడీస్ ఈజీగా కూర్చోవచ్చు. ఇదేదో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టిన సీట్ లెక్క మరీ పైకి ఏమి ఉండదు. సో వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు సీట్ని లేడీస్. అదే కాకుండా స్పేస్ కూడా డీసెంట్ స్పేస్ ఇవ్వబడింది. సో అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఇవ్వబడడం వల్ల దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. హైవే రైడ్స్కి మీరు వీకెండ్స్ ఎప్పుడైతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారో సరదాగా, అప్పుడు ఇది ఒక హైవే రైడ్స్కి మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మంచిగా హ్యాపీగా 115-120 స్పీడ్లో మీరు క్రూజ్ చేయొచ్చు. మంచి షాసీ స్టెబిలిటీ ఆఫర్ చేయబడ్డది. షాసీ ఈజ్ ప్రిపేర్డ్ బై హారిస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ UK. సో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళు సూపర్బ్ షాసీని డెవలప్ చేశారు. దీని ఒక ప్రాముఖ్యత ఏంటంటే, దీంట్లో రేక్ అండ్ ట్రైల్ ఎట్లా సెట్ చేయబడిందంటే, మనము సిటీ రైడ్లో మనం బండిని ఈజీగా ట్రాఫిక్ లోపల నుంచి ఫ్లిక్ చేసి మనూవర్ చేసి తీసుకెళ్ళడానికి, అట్ ద సేమ్ టైం హై స్పీడ్ స్టెబిలిటీ కూడా ఆఫర్ చేస్తుంది. సో మీకు ట్రాఫిక్లో ఇది దూరి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైవేలో మీరు ఓపెన్ స్ట్రెచెస్లో థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు హై స్పీడ్స్లో కూడా రాక్ సాలిడ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఈ హ్యాండిల్ బార్, ఈ డిజైన్ చూసారంటే టిపికల్ మన 70s బైక్స్ ఏదైతే ఉండేవో ఆ 70s రోడ్స్టర్కి ఒక ట్రిబ్యూట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్రోమ్ డయల్స్ మనం చూస్తున్నాము, ట్విన్ డయల్ సెటప్. ఈ రెవ్ నీడిల్ ఇలా క్లైమ్ చేస్తున్నప్పుడు, థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఒకలాంటి కిక్ మనకు దొరుకుతుంది. సో ఆ టిపికల్ రోడ్స్టర్ ఆ ఒక జానర్ని మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చినందుకు వాళ్ళకి మనము ఎప్పటికీ అప్లాడ్ చేయాలి. బండి యొక్క మనోవరబిలిటీ చూసారంటే కూడా ఈజీగా బండిని మనము తిప్పేయచ్చు. చిన్న నారో రోడ్స్లో కూడా
సో ఇది మనకి సిటీ కమ్యూట్స్లో యూజ్ అవుతుంది, ఎక్కడైతే షార్ప్ యూటర్న్స్ మనం చేయవలసి వస్తుందో. స్విచ్ గేర్ ఫీల్ చాలా మంచిగా ఇవ్వబడ్డది, మంచి క్వాలిటీ స్విచ్చెస్ ఇవ్వబడ్డాయి. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, హై బీమ్ ఫ్లాషర్ ఉంది. ఈ ఫోర్జ్డ్ హ్యాండిల్ బార్ కూడా మనకి టిపికల్ ఒక రోడ్ స్టర్లో ఇస్తుంది. అండ్ అల్యూమినియం లీవర్స్ ఇవ్వబడ్డాయి. ఈ రెడ్ కలర్ రావిషింగ్ రెడ్ అంటారు దీన్ని, ఈ రెడ్ కలర్ స్కీమ్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి. ఇదే కాకుండా మిగతా ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, ముందు మనకి 41mm ఫ్రంట్ ఫోక్స్, టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవ్వబడ్డాయి. దీనివల్ల మనకి ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది హై స్పీడ్స్లో 100+ స్పీడ్ మనం వెళ్తున్నప్పుడు కూడా మనకు ఆ రీఅష్యూరెన్స్ ఫీల్, ఆ కాన్ఫిడెన్స్ని అది ఇస్తుంది. అదేవిధంగా మనకి 320mm ఫ్రంట్ డిస్క్ ఇవ్వబడింది. దీనివల్ల కూడా మనకి హై స్పీడ్లో మనం బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు, హై స్పీడ్లో మనం పానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా ఏబిఎస్ ఉండడం వల్ల, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ దీంట్లో స్టాండర్డ్గా ఇవ్వబడుతుంది. సో ఏబిఎస్ ఉండడం వల్ల బండి స్కిడ్ కాకుండా మనకి ఒక కంట్రోల్డ్ మేనర్లో వచ్చి ఆగుతుంది. ఇంకొక విషయం, బండి స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు వెనకాల గ్యాస్ చార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇవ్వబడ్డాయి. సో ఆ షాక్ అబ్జార్బర్స్ ఆ షాసీని పక్కాగా సపోర్ట్ చేసి మనకి 100+ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మంచి కాన్ఫిడెన్స్ని మనకి ఇస్తుంది. టైర్స్ చూసినట్లయితే మనకి పిరేలి ఫ్యాంటమ్ టైర్స్ ఇవ్వబడ్డాయి. ఇది 18-inch వీల్స్ అండి. ఇప్పుడు 18-inch వీల్స్కి 17-inch వీల్స్కి డిఫరెన్స్ ఏంటంటే చూసినట్లయితే 18-inch వీల్స్ మనకి మంచి స్ట్రెయిట్ లైన్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తాయండి. లార్జర్ వీల్స్ ట్రాన్స్లేట్ ఇంటూ బెటర్ స్ట్రెయిట్ లైన్ స్టెబిలిటీ ఆన్ హైవేస్. సో మనం 100+ స్పీడ్లో అది మంచి. అండ్ స్పోక్ వీల్స్ కూడా మనకి మంచి రగ్గెడ్ ఫీల్ ఇస్తుంది. ఒకవేళ మనం డర్ట్ రోడ్ మీద నడిపించినట్లయితే, లేదా మట్టి రోడ్ల మీద నడిపించినట్లయితే స్పోక్ వీల్స్ మనకి మంచి రగ్గెడ్ ఫీల్ని, అటువంటి అండ్యులేషన్స్ని అది తట్టుకుంటుంది స్పోక్ వీల్స్. అలోయ్ వీల్స్ ఏమో ఈజీగా ఒకవేళ సడన్గా పాట్ హోల్ వచ్చినట్లయితే, ఏమైనా షార్ప్ పాట్ హోల్ మీద తాకినట్లయితే అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా పిరేలి టైర్స్ మంచి రోడ్ గ్రిప్ని మనకి ఆఫర్ చేస్తాయండి. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్ అంటే అసలు 3 లక్షల రూపాయల బైక్కి ఇంత మంచి ఎక్విప్మెంట్, ఒక 650cc మోటార్ సైకిల్ మీకు దగ్గర దాపు ఒక నార్మల్ 300cc బైక్ వస్తుందంటే అది అన్బిలీవబుల్ విషయం అండి. అది మాత్రమే కాకుండా అసలు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక మోటార్ సైకిల్ని రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఇచ్చారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడు అందరు కంప్లైంట్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్ గురించి వైబ్రేషన్స్ అండి. సో వైబ్రేషన్స్ కూడా ఎందుకు వస్తాయంటే మనం దాన్ని స్పోర్ట్ బైక్ లెక్క రెవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దీస్ బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆర్ ప్రాపర్ రెట్రో క్లాసిక్ బైక్స్ అండి. దాన్ని మెల్లిగా మనం గేర్ చేంజ్ చేసుకుంటూ ఆ గేర్లో అప్రోప్రియేట్ స్పీడ్ మెయింటైన్ చేసినట్లయితే మనం ఆ థంప్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద వే టు ఎంజాయ్ రాయల్ ఎన్ఫీల్డ్. మీరు అలా రైడ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కానీ ఎనీ బైక్ కానీ మీకు నచ్చుతుంది. కానీ దీంట్లో మనము ఎంత రేవ్ చేసినా కానీ బండి స్మూత్గా వెళ్ళిపోతుంది అండి. అసలు బటర్ స్మూత్గా ఉంది ఇంజిన్. సో ఆ రిఫైన్మెంట్కి కారణము కౌంటర్ బ్యాలెన్సర్ ఏదైతే ఇవ్వబడిందో ఇంజిన్ లేఅవుట్లో, ఆ కౌంటర్ బ్యాలెన్సర్ వల్ల మనకి వైబ్రేషన్స్ ఏది లేకుండా 160+ స్పీడ్లో కూడా మనకి బండి స్మూత్గా వెళ్తున్నట్టు మనము చూడొచ్చు. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, డిఫరెన్స్ బిట్వీన్ BS4 అండ్ BS6 మోడల్ ఏంటంటే గేర్ రేషియోస్ కొంచెము చేంజ్ అయినాయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ గేర్లో మనము దగ్గర దాపు 50 వరకు వెళ్ళిపోతున్నాము. 50లో చేంజ్ చేసినట్లయితే సెకండ్ గేర్ మనకి ఆల్మోస్ట్ 70 వరకు తీసుకెళ్ళిపోతుంది. సో ఈ టాలర్ గేర్ రేషియోస్ మనకి ఇంతకుముందు లేకుండే. ఇంతకుముందు షార్టర్ గేర్ రేషియోస్ లేకుండే, కానీ కరెక్ట్గా ఈవెన్లీ మ్యాచ్డ్ గేర్ రేషియోస్ ఉండే. కానీ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ గేర్ కొంచెం టాలర్ గేర్ రేషియోస్ ఇచ్చారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఆఫ్ రోడింగ్ చేస్తారో, టూరింగ్ చేస్తారో వాళ్ళకి ఆ ఇనిషియల్ టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 గేర్స్లో ఏదైనా ఆబ్స్టికల్స్ క్లియర్ చేయడానికి. సో మట్టి రోడ్లు నడిపించినప్పుడు, లేకపోతే గుట్టల మీద నడిపించేటప్పుడు మనకి ఆ ఇనిషియల్ టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 80% టార్క్ దీన్ని 2500 RPM నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది. సో అది ఒక గమనించాల్సిన విషయము. సో ఇది ఈ బండి ఒక ప్రాముఖ్యత అండి. కంఫర్ట్ పరంగా చాలా బాగుంది, వర్సిటిలిటీ పరంగా బాగుంది, పవర్ సూపర్గా ఆఫర్ చేస్తుంది, లీనియర్ పవర్ డెలివరీ ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మంచి సేఫ్టీ ఆఫర్ చేస్తుంది. మనకి దీంట్లో స్లిప్పర్ క్లచ్ కూడా లభిస్తుంది. స్లిప్పర్ క్లచ్ ఒక అడ్వాంటేజ్ ఏందని మీరు చూసినట్లయితే, ఒక స్లిప్పర్ క్లచ్ ఏం చేస్తుందంటే, మనం ఒకవేళ హై స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, హై స్పీడ్లో వెళ్తూ మనకు సడన్గా స్పీడ్ కట్ చేయాల్సిన, అంటే సడన్ పానిక్ బ్రేకింగ్ చేయాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇప్పుడు మనం 80 స్పీడ్లో వెళ్తున్నాము, సడన్గా బ్రేక్ చేయాల్సి వచ్చి కింద షిఫ్ట్ చేయాల్సి వచ్చిందంటే ఆ ఇంజిన్ బ్రేకింగ్కి ఇంకా రేర్ వీల్ స్పిన్ మ్యాచ్ కాదండి. దానివల్ల రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంత ఫాస్ట్గా డౌన్ షిఫ్ట్ చేసి మనం ఒక కంట్రోల్డ్ మేనర్లో వచ్చి ఆగాము, కానీ ఇది స్లిప్పర్ క్లచ్ లేకపోతే సాధ్యం కాదండి. సో అది మీరు గమనించాలి.
సో ఇది ఆ రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్ని ఆపుతుంది వెన్ యూర్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. ఇది చాలా క్రూషియల్ సేఫ్టీ ఫీచర్ మిమ్మల్ని కాపాడడానికి. అది కాకుండా మనకి డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇవ్వబడింది అండ్ 320mm ఫ్రంట్ డిస్క్ కూడా ఇవ్వబడింది. సో దీనివల్ల మనకి బండి స్కిడ్ కాకుండా కంట్రోల్ లూజ్ అవ్వకుండా ఉంటుంది పానిక్ బ్రేకింగ్ సినారియోస్లో కూడా. ఇంకా స్లిప్పర్ క్లచ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లైటర్ క్లచ్ పుల్. యూజువల్గా మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు క్లచ్ యూజ్ చేస్తూ మీకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది పామ్స్లో. సో అది క్లచ్ హెవీగా ఉండడం వల్ల మీకు ఆ పెయిన్ వస్తుంది. కానీ దీంట్లో స్లిప్పర్ క్లచ్లో మనకి క్లచ్ ఫీల్ అనేది చాలా లైట్గా ఉంటుంది. దానివల్ల మనకి ఆ ఫెటీగ్ అనేది లేకపోతే ఆ టైర్సమ్నెస్ అనేది ఫీల్ కాదు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక బ్రిలియంట్ మెషిన్ అండి. అన్ని విధాలుగా ఒక పైసా వసూలు మెషిన్ అని మనం చెప్పొచ్చు. దీనికి ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే ఈ ఫుట్ పెగ్స్ అండి. ఈ ఫుట్ పెగ్స్ మీరు కాళ్ళు కింద పెట్టినప్పుడు 2 కాళ్ళకి అడ్డుకుంటాయండి. నేను ఒక్క సెకండ్ ఇక్కడ ఆగి చూపిస్తాను మీకు. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ న్యూట్రల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూసినట్లయితే కాలు కింద పెట్టినప్పుడు ఇది అడ్డుకుంటున్నాయి చూడండి. ఈ ఫుట్ పెగ్స్ అనేది కరెక్ట్గా మీరు కాలు ఎక్కడ కింద పెడతారో అక్కడ అడ్డుకుంటాయండి. సో దీనివల్ల మీరు ట్రాఫిక్లో కానీ సిగ్నల్ కాడ ఆగినప్పుడు మీకు కొంచెము ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వచ్చు. దీని నుంచి మీరు తప్పించుకోవడానికి కాళ్ళు ముందు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది మీరు కొంచెం అలవాటు పడితే బండికి రెగ్యులర్గా యూజ్ చేసి అలవాటు పడితే మీకు అలవాటు అయిపోతుందండి. కానీ ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ఇట్లా వెడల్పు ఇట్లా కాలు పెట్టుకుని కొంచెం ఆక్వర్డ్ ఫీల్ వస్తుంది. ఇది ఒక్కటి తప్ప అసలు బండి అబ్సల్యూట్ కేకస్య కేకోభ్యః అని మనం చెప్పొచ్చు. సో ఈ తెలుగు రివ్యూ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను సోలో క్రియేటర్ని ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం 1 మిలియన్ రీచ్ అవ్వాలని ఒక కోరిక ఉంది. సో మీ సపోర్ట్ వల్లనే అది సాధ్యము. సో దయచేసి ఛానల్ గురించి షేర్ చేయండి. నేను వీలైనప్పుడల్లా తెలుగు రివ్యూ ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతో ఈరోజు రివ్యూ నేను ముగించుకుంటున్నాను. ఇంటర్సెప్టర్ 650 BS6 సూపర్ వెహికల్ అండి. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇది ఎక్సెల్ అవుతుంది అనేది మనము గమనించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ క్యాచ్ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.